ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఒకప్పుడు అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్ దొరికితే జాక్ పాట్ కొట్టినంత సంబరపడేవారు. కమ్యూనికేషన్ సమస్య వల్ల సంక్షేమ పథకాలకే కాదు అత్యవసర వైద్య సేవలకు సైతం ఇబ్బందులు తప్పేవి కాదు. కానీ ఇప్పుడు ఆ ప్రాంతం రూపురేఖలే మారబోతున్నాయి. ప్రభుత్వ ప్రైవేటు టెలికాం సంస్థలు పోటీ పడి టవర్లను నిర్మిస్తున్నాయి. ఒకటో రెండో అనుకుంటే పొరపడినట్టే ఏకంగా 1590 సెల్ టవర్లు ఏర్పాటవుతున్నాయి. ఈ స్థాయిలో మొబైల్ ఫోన్ నెట్వర్క్ ఎక్కడ సిద్ధమవుతోంది? ఇప్పటికీ అక్కడ ప్రజలు పడుతున్న ఆ ఇబ్బందులేంటి? గత 3 దశాబ్దాల్లో మన దేశం కమ్యూనికేషన్ రంగంలో అనూహ్య మార్పులు వచ్చాయి. మొదట్లో కాల్స్ మాట్లాడడానికి, మెసేజ్ పంపడానికి పరిమితమైన మొబైల్ ఫోన్లు నేడు 5G నెట్వర్క్ స్థాయికి చేరిపోయాయి. వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించడం స్థాయి నుంచి అంతరాయం లేకుండా హై డెఫినిషన్ సినిమా చూసే స్థాయికి వెళ్ళింది. కానీ తూర్పు కనుమల్లో నేటికి పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదు. అడవులతో నిండిన కొండల్లో నివసించే ఆదివాసీలకు నేటికి మొబైల్ కమ్యూనికేషన్ ఫలాలు పూర్తి స్థాయిలో అందడం లేదు. BSNL మినహా ఈ ప్రాంతంలో మరో మొబైల్ ఫోన్ నెట్వర్క్ పనిచేయదు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 22 మండలాల్లో ఇదే పరిస్థితి. ఏజెన్సీ ప్రాంతాల్లో మొబైల్ ఫోన్ నెట్వర్క్ విస్తరించకపోవడానికి 2 కారణాలున్నాయి. ఒకటి మావోయిస్ట్ కార్యకలాపాలు, రెండోది సెల్ టవర్ల ఏర్పాటు భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడం. BSNL టవర్లను కూడా మావోయిస్టులు తరచూ పేల్చేసేవాళ్లు. దీంతో నెట్వర్క్ పునరుద్ధరణకు నెలలు పట్టిన సందర్భాలున్నాయి. ఇటీవల కాలంలో మావోయిస్టుల ప్రాబల్యం బాగా తగ్గిపోయింది. దీంతో గిరిజన ప్రాంతాల్లో మిషన్ కనెక్ట్ పేరుతో నెట్వర్క్ విస్తరణపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ప్రైవేట్ ఆపరేటర్లకు ద్వారాలు తెరిచింది. రెవెన్యూ, అటవీ శాఖ నుంచి వారం రోజుల వ్యవధిలోనే అనుమతులు మంజూరవుతున్నాయి. ప్రస్తుతం జియో కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది. కొన్ని చోట్ల ఎయిర్టెల్ ప్రారంభమైంది. అల్లూరు జిల్లాలో 1590 సెల్ టవర్లు ఏర్పాటు కాబోతున్నాయి. వీటిలో 1100 టవర్ల ఏర్పాటు పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వర్షాకాలం కంటే ముందుగానే టవర్ల నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వ యంత్రాంగం పట్టుదలతో ఉంది. ఒక 300 టవర్స్ వరకు టవర్స్ ఎరెక్షన్స్ అయిపోయింది. బట్ ఇంకా కింద ఉన్న కేబుల్ ఫైబర్ కనెక్షన్స్ ఇంకా చేయాలి. ఇప్పుడే పనులు జరుగుతుంది. అది కూడా ఇప్పుడు నెక్స్ట్ ఈ రైనీ సీజన్కి ముందు అది కంప్లీట్ చేయడానికి BSNLకి మనం మాట్లాడుతూనే ఉంటుంది. ఎవ్రీ వీక్ వాళ్ళతో మాట్లాడుకొని ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మిషన్ కనెక్ట్ ద్వారా గిరిజన తండాల్లో సాంకేతిక విప్లవం లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. ఆదివాసీ గ్రామాల్లో సిగ్నల్ సమస్య లేకుండా చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం BSNLకు తోడు జియో, ఎయిర్టెల్ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. 5G డేటా అందుబాటులోకి వస్తుంది. అయితే అక్కడక్కడ సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. వాటిని కూడా అధిగమించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఓన్లీ సిగ్నల్ ఫోన్ చేయడానికి వచ్చాం. ఊర్లో BSNL పెట్టారు కానీ సిగ్నల్ అవ్వట్లేదు. ఇంకా సిగ్నల్స్ ఇంకా అవ్వలేదు. పక్కన 2 ఊర్లకు ఉన్నాయి. గురగారు ఉంది, సంగోడు టవర్లు వేశారు, BSNL వేశారు. సిగ్నల్స్ రావట్లేదు. మొత్తం మీద మన్యం ప్రాంతంలో కమ్యూనికేషన్ వ్యవస్థ మెరుగైతే గిరిజనుల అభివృద్ధికి దోహదపడుతుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.